10 గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఇవాళ ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అసలు ఏ జన్మలో ఏ పాపం చేస్తే ఇలాంటి పిల్లలు పుడతారా అనిపిస్తుంది ఈ సంఘటన వింటే. తల్లిపైనే కన్నేసి తల్లినే రేప్ చేయబోయాడు ఈ దుర్మార్గుడు. అతని పేరు బానోత్ పవన్. తను డ్రింక్కి అడిక్ట్ అయిపోయాడు. పచ్చి తాగుబోతూ తల్లిని అన్ని విధాలా కూడా వేధించేవాడు, డబ్బుల కోసం వేధించేవాడు, పెళ్లి చేయమని వేధించేవాడు. ఆ తర్వాత తల్లిని తన దగ్గర పడుకోవాలని వేధించడంతో తల్లి బాగా కొట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా తయారైతోంది ఈ సొసైటీ? ఇదే మన టాపిక్. మనతో మాట్లాడడానికి లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంటి పక్క వాళ్ళు ఎవరు అలా ఇలా చెడు దృష్టితో చూశారు, లేకపోతే బయట రోడ్డు మీద ఇలాంటివి జరిగినాయి అంటే అది అంటే పర్లేదు, ఇంకా మూర్ఖులు ఇట్లా ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ ఏమవుతున్నాయి రిలేషన్షిప్స్? చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లి మీద నీకు కావంతో కళ్ళు మూసుకుపోవడం ఏంటి? ఏం తిన్నాడు, ఏం తాగుతున్నాడు, అసలు ఎలా పెరిగాడు ఆ అబ్బాయి? ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తల్లి ఆ మూర్ఖుడిని ఎట్లా భరించిండొచ్చు? అసలు ఎందుకు అట్లా తయారయ్యాడు? తనలోని ఆ ప్రవర్తనకి కారణం ఏంటి అంటారు? అంటే అప్పుడు మీరు చెప్పిన సంఘటన జరిగినప్పుడు వాడు ఫుల్ తాగినాడు. జనరల్గా మనం ఎవరిని వాడు అది అని సంబోధించకూడదు. కానీ ఇలాంటి నీచమైన నికృష్టమైన పని చేసినందుకు మనం వాడానే అనాలి కదా. ఒక తల్లి అంటే ఇంక తల్లి, ఒక నిర్వచనం అనేది ఏమి లేదండి. అలాంటి ఆమెను, తల్లిని నా దగ్గర వచ్చి పడుకో, నాతో టైం స్పెండ్ చెయ్యి అనేసి ఆమెను నీచంగా ఆమెను హరాస్ చేసి కొట్టాడండి. ఆమెను వెనక ముందు మొహం అంతా వాచిపోయేలాగా కొట్టాడు. కొడితే ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఎంత ఆపినా కూడా ఆగలేదట. లాస్ట్కి వచ్చి ఇంకా మనం కెమెరా ముందు కొన్ని మాటలు చెప్పకూడదండి, కానీ కొన్ని విషయాలలో చెప్పాల్సి వస్తున్నది. ఆమె మీద పడుకొని చాలా దారుణంగా ఆమె కొంచెం పెద్ద తల్లి అండి, అంతే, పెద్దావిడ గిద్దావిడ అని కాదు. ఆమె దాదాపు ఒక 50-55 ఇయర్స్ ఉండొచ్చు. అతి దారుణంగా మొహం అంతా ఇలా వాచిపోయింది ఉదయశ్రీ. కన్ను మీద కొట్టేశాడు. అంటే నా చెప్పిన మాట విను అనేసి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని తాగిన మైకంలో ఆమెను అంత ఇబ్బంది పెట్టాడు. అంటే నిజంగా ఆ తల్లి అనుకుంటది కదా, కొడుకేంటి వేరే ఎవడో వాడో వీడో అంటే ప్రపంచం నాశనం అయిపోయింది, వావి వరుసలు లేవు, ఎవరినంటే వాళ్ళను పెద్ద చిన్న అని లేదు అనుకునే ఛాన్స్ ఉంది. కన్న కొడుకు ఆడు వచ్చి మీద పడి డబ్బులు ఇవ్వమని అన్నా, లేకపోతే నాకు తిండి పెట్టలేదని నువ్వు అరెస్ట్ చేసినా ఒక రకంగా మనము సరేలే అనుకోవచ్చు. తాగిన్నాడు అంటే ఆ తాగిన మైకంలో తల్లి కదా, ఈ తల్లితో నేను ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా, తల్లితో ఇలాంటి పని నేను చెయ్యొచ్చా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడు నిజంగానే అలా చేయడం మాత్రం చాలా నీచం, చాలా దారుణం అండి. ఆమె అంటే కాకపోతే ఆమె అదృష్టానికి నిజంగా అదృష్టమనే అనుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఆమెను అతను దించి దూరం చేశారు. తర్వాత పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అంటున్నా కదా ఉదయశ్రీ, ఈ సమాజం ఎట్టిపోతుంది. మనకు ఎవరి దగ్గర ఆడవాళ్ళు ఉండాలో తెలియట్లేదమ్మా కదా. ఎవరి దగ్గర ఉండాలి? ఆవిడ తండ్రి దగ్గర ఉంటే తండ్రి మీద పడుతున్నాడు, అన్నదెబ్బల దగ్గర ఉంటే పోనీ ఆటో వెళ్తే డ్రైవర్ ఎప్పుడు మీద పడతాడో తెలియదు, బస్సులో వెళ్తే డ్రైవర్ ఏం చేస్తాడో తెలియదు, ఆఫీసులో ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, అక్కడ పని చేయడానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఈ స్త్రీ అనే ఈ ప్రాణికి రక్షణ అనేది లేకుండా పోయింది. మరి ముఖ్యంగా కొడుకు వచ్చి తల్లిని పని అంటే దీనికి ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియట్లేదండి. దీనికి అంతా ఏంటంటే తాగుడుకు బానిసైపోయి ఆమెను ఆ రకంగా హింసించడం కదా. ఆమె ఏమంటుందంటే, నీకు ఆడది కావాలి అంటే నేను ఎవరైనా తీసుకొస్తానని చెప్పిందట ఆవిడ. నేను తీసుకో కాదు, నాకు నువ్వే కావాలన్నాడట వాడు.
కదా. అది ఆ మాట అనుకుంటేనే మనము అసహ్యం పుడుతున్నది. పాపం మా తల్లి అందరిని నలుగురిని పిలిచి ఆమె అందరూ అడుగుతున్నారు ఏం చేశాడంటే ఏం చేస్తుందండి, ఏం చెప్తుందండి ఆ తల్లి, ఏం చెప్తుంది చెప్పండి. అసలు సిగ్గుతో తల వంచుకొని ఏడ్చేస్తుంది అనమాట ఆమె. అంటే తల్లిని ఇలా చేశాడు అంటే అతనికి మంపు దిగిపోయిన తర్వాత, తాగిందంతా దిగిపోయిన తర్వాత మరి అది వాడి ఎంతవరకు కరెక్ట్ చేశాడు, అసలు ఇది తప్ప ఒప్ప అనేది తాగిన తర్వాత మాట్లాడాలి ఆడితో. అసలు నువ్వు ఏం చేసావో నీకు తెలిసిన తర్వాత కదా, దిగిన తర్వాత తాగిందంతా దిగిపోయిన తర్వాత కానీ మాట్లాడడానికి లేదు. సో మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేసే వాళ్ళ మర్యాదలు వాళ్ళు చేశారండి. అంటే ఇప్పుడు ఈ తల్లి చూడండి, ఆమె మెంటల్గా సరే ఆ దరిద్రుడు చేసావు ఏదో వాడు మాట్లాడాడు తీసుకెళ్ళి, ఆ తల్లి ఎంత మెంటల్గా ఎంత బాధపడి ఉంటుంది. వీడిలా తయారవ్వడానికి రీజన్ ఏంటి అంటున్నాను. రీజన్ అంటే మళ్ళీ చెడు అలవాట్లేనండి, బాధ్యత లేకపోవడము. అంటే సంబంధము అనేది తల్లి కొడుకుల సంబంధం అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది కదా అనేది తెలియకపోవడం. ఆ తెలియకపోవడం ఎందుకంటే తాగడు అంటే ఒక క్రమశిక్షణ లేని జీవితం గడిపేవాడు. ఇది వరకు నేను చూశాను, ఒక 1 year క్రితం కూడా ఒక తల్లిని ఆ కొడుకు నానా విధాల బాధ పెట్టి ఆస్తిరాయి, లేకపోతే నువ్వు నా దగ్గరికి రా, నాతో పాటు ఉండు, నాతో టైం స్పెండ్ చెయ్యి అని అంటే పాపం ఆవిడ ఏం చేయాలో అర్థం కాక గోడోమని మొత్తుకుందండి. ఈ మధ్యకాలంలో కొడుకులు కూడా ఇలా తయారైపోతున్నారు అంటే తల్లి మరి ఎక్కడ ఉండాలండి కదా. అంటే తల్లి కొడుకు ఉన్నారు అంటే ఆ కొడుకు మైండ్ ఎప్పుడు పాడైపోతుందో, ఎప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు వస్తాయో, వాడు ఎప్పుడు మన మీద పడి రక్కుతాడో, ఇంకొక దరిద్రమైన పని చేస్తాడో అని బాధపడాల్సిన మళ్ళీ రోజులే వస్తున్నాయండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ స్త్రీ అనే ప్రాణికి ఈ ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదు కదా. ఎక్కడ లేదండి, ఎక్కడుంది చెప్పండి. ఎక్కడుంటే మనం సేఫ్గా ఉంటాం? హాస్టల్లో ఉంటే సేఫ్గా ఉంటాం, ఆఫీసులలో ఉంటే సేఫ్గా ఉంటాం. మనం ప్రతిసారి ఏదైనా అంటే జనరల్గా మెసేజెస్ ఇస్తూ ఉంటారు, బట్టల విషయంలో దీంట్ల విషయంలో వీళ్ళు ఇలా ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మెసేజ్లు ఇస్తూ ఉంటారు. మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తించే మగవాళ్ళ కోసము ఎవరు ఎందుకు మెసేజ్లు ఇవ్వరు అండ్ ఎందుకు వాళ్ళని మార్చే ప్రయత్నం చేయరు? వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటదిగా ప్రతి ఒక్కరికి. ఆడవాళ్లే అన్నిటికీ టార్గెట్ చేయడం ఆడవాళ్లే. మీరు ఇలా ఉన్నారు అందుకే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు అందుకే వాళ్ళు అలా చేశారు. ఇదే మాట విని 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 అసలు అదే చెప్తున్నా, మళ్ళీ ఆడవాళ్ళని టార్గెట్ చేయడము. మరి ఇప్పుడు ఆ తల్లిలో ఏం కనిపించింది ఆ మూర్ఖుడికి? వాడికి ఆమె చెప్తుంది, ఒకవేళ వీడు తాగిన మైకంలో ఇలా మాట్లాడుతున్నాడేమో, నేను మీ అమ్మని రా అంటే లేదు, నువ్వు నాకు కావాల్సిందే, నేను చెప్పినట్టు వినాల్సిందే అని అన్నాడు. అంటే మరి అంటే తాగితే కూడా అంత ఒళ్ళు మైమరిచి వావి వరుసలు మర్చిపోయి మాట్లాడతారా అండి? మాట్లాడరు కదా. ఇదివరకనే వాళ్ళు తాగిపోతాడు అంటే నీకు పెళ్ళాంకి తల్లికి తేడా తెలియదా, వేరే వాళ్ళ ఆడవాళ్లకు తల్లికి తేడా తెలియదా అంటే ఇది వరకు తాగే వాళ్లకు ఆ తేడా తెలిసేదేమో, ఇప్పుడు అది తెలియట్లా. అంటే అంత మంపులో ఉన్నారనమాట. దీనన్నిటికీ కారణం ఏంటంటే విపరీతమైన ఆలోచనలు ఎంతసేపు వచ్చి అంటే ఈ సెక్స్ సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోయి దానికి ఏది మూలము అంటే మళ్ళీ సోషల్ మీడియాలోనే. ఎవరైనా చూడండి, అంటే ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది మనకు ఉపయోగము, ఇది మన జీవితాల్లో నాశనం చేస్తుంది అనేది ఒక లాక్ సిస్టమ్ అనేది ఉండట్లేదండి. ఎవరైనా సరే ఫోన్ పట్టుకున్నారంటే వాడు ఏ దరిద్రం చూస్తున్నాడో మనకు తెలియదు, వాడి ఆలోచనలు ఎటుపోతున్నాయో తెలియదు. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో తాగిన వాళ్ళు కానీ తాగని వాళ్ళు కానీ ఏదైనా చూసారంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అనమాట. అది చెడే కదా. ఏదైనా ఒక మంచి బిజినెస్ చేశారు, ఇదిగోండి నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, ఇవాళ ఒక 10 మందికి ఆశ్రయం ఇచ్చాను, నేను ఇన్ని కోట్లు సంపాదించాను, అలా ట్రై చేయట్లా కదా. చెడుకి తొందరగా ఇది ఎలా చేయాలి, ఎక్కడో నేను పలానా చోట దొంగతనం చేశాను, ఆవిడని నేను చంపేశాను, ఇలా ఎలా చెయ్యాలి అనేసి ఆలోచిస్తున్నారు. కానీ మంచి మార్గంలో ఎవ్వరు ఉండట్లేదండి. సో మనము అంటే తల్లులకు మనం ఏమని మీ కొడుకు చిన్నప్పటి నుంచే పిల్లలకి విలువలు అనేవి ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో ఏమంటారంటే తాగాడు కదా, తాగిన వాడికి అసలు ఏం భేదాలు తెలియదు అని మాట్లాడతారు. తాగినా కూడా ఒక నువ్వు మనిషివి కదా. అదే కదా ఆమె చెప్తుంది. ఎంతమంది తాగట్లేదు అసలు ఈ రోజుల్లో, తాగని వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఆమె చెప్తుంది నేను అమ్మని రా, నువ్వు ఏంటి ఇలా పని చేస్తున్నావు. ఆమె షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక మాట్లాడుతున్నప్పుడు
అప్పుడైనా వాడి బ్రెయిన్ అనేది ఉంటే వాడికి పని చేయాల్సింది కదా. సో కాబట్టి ఇదన్నిటికీ కారణం ఏంటంటే విలువలు అనేది. ఇంకా విలువలు కూడా ఏం చెప్తారండి, తల్లికి కొడుకు మధ్యలో ఏం విలువలు చెప్తారు? అరే నేను తల్లిని రా బాబు, నువ్వు నాతో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదని ఏ తల్లి చెప్తుందండి? తల్లి అంటే ఏం చెప్తుందంటే బయట ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో మర్యాదగా ఉండు, వాళ్ళను నువ్వు హరాస్ చేయకు, వాళ్ళని చెల్లి తల్లిలాగా చూడు అంటారు. మరి నువ్వు తల్లినే వచ్చి తల్లి మీదే పడి నువ్వు ఇట్లాంటి పనికిరాని పని చేస్తే ఆ తల్లి ఏం చెప్తుంది? కాబట్టి వీటన్నిటికీ మళ్ళీ మూల కారణం ఏంటంటే సోషల్ మీడియా, మీ ఆలోచనలు. మరి ముఖ్యంగా ఈ తిండి కూడా ఒక రకమైన, అంటే మనం తినే తిండిని బట్టి కూడా మనము ఎలా బిహేవ్ చేస్తామనేది కూడా ఉంటుందన్నమాట. సో చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్రెండ్సే జత అవుతారు కదా. మంచి వాళ్ళు ఉండరండి. మంచి వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు అంటే వాడు చెడ్డవాడికి మంచి ఫ్రెండ్ ఉన్నట్టే వీడికి తగదు, వాడే వెళ్ళిపోతాడు, చెడ్డవాడని వెళ్ళిపోతాడు. ఇదేంట్రా బాబు నేనేదో చెప్తే వీడేదో నాతో నీతి సూక్తులు చెప్తున్నాడు అని చెప్పి వాడు కూడా వీడి ఫ్రెండ్షిప్ వదిలేస్తాడు. కాబట్టి మళ్ళీ డిసిప్లిన్ అనేది ఏమీ ఉండట్లేదు. తాగేసి వాడు అలా చేశాడు అంటే ఒక ఏమంటారంటే ఒక బాధ్యత లేని ఒక మనిషి అనమాట. సో వాడికి ఏం శిక్ష వేసినా కూడా ఎక్కడో నేను చదివాను చంపేశారు కాల్చేశారని, అంత తొందరగా మన దగ్గర అదేంటి శిక్షలు అమలు అవ్వవు. సో అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం కంటే ఒకసారి కూర్చోబెట్టి అసలు తల్లి అంటే ఏంటి ఏమి మాట్లాడేసి అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం మాత్రం. అది ఎవరు తెలుసుకోవాలంటే ఫ్యామిలీ వాళ్ళే తెలుసుకోవాలి, లేకపోతే ఆ పోలీసు వాళ్ళన్న కూర్చోబెట్టి మాట్లాడాలి. లేదా నన్ను అడిగితే తాగేశాడు కదా, నిన్ను తాగాడు, నిన్న మొన్న తాగే ఆ పని చేశాడు, ఇవాళ అయితే అంత మంపు ఉండదు కదంటే ఆ తాగింత దిగిపోతుంది. అసలు నువ్వేం చేసావు అంటే వాడు ఏం సమాధానం చెప్తాడు మనం తెలుసుకోవాలి. అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారు? ఈ మూర్ఖుడు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మీరు? వాడు అంటే చెప్తున్నా తాగిపోతాడు, ఇంకేం మారుతాడండి వాడు తాగితే మనిషిగాడు, వాడికి ఏ తరతమ భేదాలు ఏమీ తెలియదు. సో రేపు పొద్దున కూతురు మీద పడ్డా కూడా మనం చెప్పక్కర్లేదు, చెల్లి మీద పడ్డా చెప్పక్కర్లేదు. మనమేం దీని గురించి అసలు మనం మాట్లాడాల్సిన దానికి కూడా ఏముండదు. ఏముంటుంది చెప్పండి? ఎందుకంటే వాడికి ఒక తాగుబోతు, ఆ తాగుబోతుకు ఏముండదండి, డిసిప్లిన్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి పాపం వాడు పెద్దవాడండి, అయితే ఇంకా మరి 25 అతన్ని మనం చూడలేదు, ఒక 25-30 years ఏమన్నా ఉండొచ్చేమో. సో అతనికి తల్లి ఏమని చెప్తుందండి? మళ్ళీ చెప్తున్నాను కదా, తల్లి ఏం చెప్తుంది చెప్పండి? తల్లి బయట ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది, కానీ తల్లితో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలాంటి ఆలోచనలు నీ మనసులో రానియకొని చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ సొసైటీలో వచ్చిందండి. మరి ఇప్పుడు వాడు జైలు నుండి వచ్చి ఏ మొహం పెట్టుకొని సొసైటీలో తలెత్తుకొని తిరుగుతాడు, ఎట్లా ఉంటాడు? వచ్చి అన్నారు కదండి, అసలు రాకుండానే చేయండి కొన్ని రోజులు కదా, వచ్చి అని అదే ఎటువంటి దరిద్రమైన పనులు చేసినా, ఎటువంటి క్రూరమైన పనులు చేసినా జైల్లో నుంచి రావడము అంటే, రిలీజ్ అవ్వడము అంటేనే వాళ్ళు అనుకుంటారు నాకు పనిష్మెంట్ అయిపోయింది, నేను మళ్ళీ నా కార్యక్రమాలు నేను మొదలు పెట్టచ్చని అనుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడే నేను చేసిన పనికి నాకు ఇటువంటి శిక్ష పడింది కాబట్టి నేను బయటికి వెళ్ళాక బాగుండాలి అని వాడు చేంజ్ అయ్యేదాకా మీరు ఉంచారనుకోండి, అప్పుడైనా కొంచెం బాగుపడతారు. లేకపోతే ఏముండదండి, ఇదేంది చిన్నదంటారు వీళ్ళకన్నీ, ఇవన్నీ పెట్టి కేసెస్ అనమాట కదా. కొన్ని రోజులు ఉంచుతారే, జాగ్రత్త ఇంకోసారి నాకు తెలిసిందంటావు నీ మక్కలు ఎరగొడతానంటారు, పోలీసు వాళ్ళు పంపించేస్తారు, వాళ్ళకి 1,00,000 కేసులు ఉంటాయి. సో వీడిని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బాధపడుతూ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఉదయశ్రీ, తల్లులు కొడుకులతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలేమో మనం. అసలు ఇంతకు ముందే కూడా అనేవాళ్ళు కదా, అంటే ఒక ఏజ్ వచ్చినాక మగ పిల్లల్ని తల్లి పక్కకు కూడా పడుకోనివ్వద్దు అని. అవును కరెక్టే. అంటే అదే చెప్తున్న ఆలోచన ధోరణిని బట్టి ఇప్పుడు చెప్తున్నారండి. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి కూతురు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, అట్లాగే తల్లి కొడుకుతో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది కొంచెం తక్కువగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఈ సంఘటనను బట్టి ప్రతి తల్లి కొడుకుతో జాగ్రత్తగా ఉండాలేమో కదా, ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది మనము చాలా బాధతో ప్రతి తల్లికి చెప్పాలమ్మా, మీ పిల్లలు మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఉండరు ఉదయశ్రీ, ఇంకా అందరు అలా ఉండరు. తల్లిని అలా చూసేవాడు ఒక రాక్షసుడే, వాడు మనిషి జన్మ కాదు వాడిది. సో నిజంగానంటే దీనివల్ల మనం ఏం సందేశం ఇవ్వడం ఏమి లేదు, కానీ
పిల్లలను జాగ్రత్తగా పెంచుకోండి, వాళ్ళు తాగుడు అలవాట్లు లేకుండా చూస్తే వాడు అంటే తాగాడు కాబట్టి అలా బిహేవ్ చేశాడా, లేకపోతే ముందు నుంచి వాడు బిహేవియర్ ఎలా ఉండేది అనేది ఆ తల్లికి మాత్రమే తెలుసండి. కాబట్టి అంతే ఇది వరకు అంతా నేను చెప్తున్నాను కదా, ప్రతి మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండమన్నాం కానీ తల్లులు మీరందరూ మీ అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి, మీ అబ్బాయి ఒక్కడున్నప్పుడు మీరు ఇంట్లో ఉండకండి, మీ తలుపులు వేసుకొని లోపల కూర్చోండి అని చెప్పాల్సిన పరిస్థితి రాకూడదనే నేనైతే కోరుకుంటాను. నాకైతే తెలిసి సాటి మగాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ విషయం వింటూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ మూర్ఖుడు చేసిన దానికి అన్నారండి, ఎవ్వరు అన్నారు అసలు. జనరల్ గా ఒక ఇదేమీ సంబంధం లేని ఒక వ్యక్తి ఆడవాళ్ళని ఇలా చేశాడు, ఇలా బాధించాడు అంటేనే ఎవరు హర్షించరు. అలాంటిది తల్లి మీద పడ్డాడు, తల్లిని ఒక భార్యలాగా ఇంకొకలాగా వేరే కోరికలతో చూశాడు అంటే ఈ మగవాళ్ళు కూడా ఎవరు హర్షించారండి. ఎవరంటారా పర్లేదు చేశాడు అని ఎవ్వరు అన్నారండి. కాబట్టి అంటే తల్లులు జాగ్రత్తగా ఉండమని నేను చెప్పట్లేదండి, అందరు అబ్బాయిలు అలా ఉండరు. అందరు అబ్బాయిలు ఉంటే అలా ఉంటారండి, ఎవరు ఉండరు. వాడి సంస్కారము, వాడి ఫస్ట్ నుంచి పెరిగిన ఇది, వాడి యాటిట్యూడ్ ఏంటో దీని ద్వారా తెలిసింది. కాబట్టి ఒకటే మనము సంతోషపడాల్సింది ఏంటంటే ఇంకా వాడు ఏమి చేయలేదు, వాడు ట్రై చేశాడు, నలుగురు వచ్చి వాడిని దేహశుద్ధి చేసి బయటికి పంపించారు. కాబట్టి ఆ తల్లికి మాత్రం కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించడం చాలా అవసరం. ఎందుకంటే చాలా మెంటల్గా తను చాలా డిస్టర్బ్ అయిపోయింది. నిన్న ఏడుస్తుంది అనమాట. అసలు అరే నేను మీ అమ్మని రా అని చెప్తే కూడా వదలట్లేదమ్మా, నన్ను నా మీద పడిపోయాడమ్మా అని చెప్తుంది అనమాట. ఈ మొహం అంతా వాచిపోయింది, కన్నంతా వాచిపోయింది, వెనక చూపిస్తుంది, వెనకంతా ఇట్లా రక్కేశాడు. అంటే నిజంగా ఆమెను ఎంత హరాస్ చేసింటాడు చెప్పిండు కదా, చాలా హరాస్ చేసి ఉండొచ్చు. సో అయినా కూడా ఆమె అదృష్టం బాగుందని అనుకోవాలి. ఇంకా అంటే మనం అందరం బాధపడేలాగా ఏది జరగలేదు. సో భగవంతుడి దయ వల్ల ఆమె తప్పించుకుంది. కాబట్టి మళ్ళీ తల్లులు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియట్లేదు కదా, ఏం పెంచాలి, ఎలా పెంచాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు కదా అనేది తెలియట్లేదు. కాబట్టి ఏది జరగలేదు కాబట్టి మనము ఇవాళ ఏది ఏమైనా ఇప్పుడు మనం ఒకటే అనుకోవాలి ఉద్దేశం, మగవాడు అనేవాడు ఎక్కడున్నా కూడా మన జాగ్రత్తలలో మనం ఉండాలేమో కదా, అంతే కదా. వాడు కొడుకు కానీ తర్వాత అన్న గాని మేనమామ గాని బావ గాని ఎవడైనా కానీ నమ్మడానికి లేదు. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ జాగ్రత్తలలో వాళ్ళు ఉండాలి. ఇంక్లూడింగ్ ఒకవేళ ఈ దురదృష్టవశాత్తు ఇప్పుడు తల్లి కొడుకుల సంబంధాన్ని కూడా మనము జాగ్రత్తగా ఉండండి తల్లుల్లారా అని చెప్పుకోవాల్సిన దుస్థితి మనకు వచ్చింది. అంతే. సో సాడ్. రైట్. థ్యాంక్ యూ అమ్మా.